మీ అమ్మగారు చెప్తున్నారు కదా, అదే సినిమాలో చెప్తారు మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారేమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడంటారు మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆడరని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడే. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ కదా ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని ప్రగల్భాలు పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్ ఎక్కించి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి. మీ నాన్నగారిని రిజైన్ చేయించి, చంద్రబాబు నాయుడుతో రిజైన్ చేయించి, లోకేష్ సీఎంగా ప్రమాణం చేసి రమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకి ఖచ్చితంగా వస్తాడు. లేదా సిబిఐ ఎంక్వైరీ, నీకు తోలు మందం లేదు తోలు పలచన అయితే నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని చెప్తున్నాం. ఇవన్నీ కాదు అసలు. ప్రభుత్వ బళ్ళు ఎన్ని మార్చి చూపించావు? మంగళగిరిలో ప్రభుత్వ బడి మారిస్తే చాలా, లేదా ఎవరో లోకులు డబ్బులు ఇస్తే పునాదిపాడులో ఒక స్కూల్ మారిస్తే మీకేం సంబంధం? పుస్తకాలు రావు టైంకి, బట్టలు రావు టైంకి, మరేమిస్తారు? బడులు బాగోవు, ఏం చేస్తారు? అమ్మఒడి తల్లికి వందనం అని పేరు మార్చారు. తల్లికి వందనం ఏమైంది? ప్రగల్భాలు పలుకోవడం తప్పితే ఎంతమందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4, 5, 6 అని చీటీ పాట పాడినట్టు వెనకటి చీటీలు పాడేవాళ్ళు. మార్గదర్శి చిట్స్ లేకపోతే శ్రీరామ్ చిట్స్లో చీటీలు పాడతారు. ఆ చీటీలు పాడినట్టుగా మొత్తం పాట పాడారు. పవన్ కళ్యాణ్ పాడేవాడు, చంద్రబాబు నాయుడు పాడేవాడు, లోకేష్ పాడేవాడు చీటీలు పాడినట్టు. ఇంత అని ఇవాళ ఎంతమందికి వస్తుంది తల్లికి వందనం? సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పేరుతో తల్లికి వందనం ఆపేస్తున్నారు అందరికీ. సగం మందికి ఎందుకు ఆపాడో చెప్పేవాళ్ళు లేడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 80 లక్షల చిల్లర మంది పిల్లలు బళ్ళలో ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? సంవత్సరం ఎందుకు పడిపోతున్నాయి? ఎందుకు డబ్బులు తగ్గిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు? కరెంటు బిల్లు ఏంటి? ఎవడన్నా 6 నెలల్లో సంవత్సరం తీస్తారు. మేలో మేలో వేసవికాలం, ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటారు, కరెంట్ ఎక్కువ కాలుతుంది, జూన్లో చూస్తారు. మీరు మే బిల్లు జూన్లో చూస్తారండి. సిగ్గుబడి లేదా? ఏం చెప్పారు? షరతులు వర్తించవన్నారు సిగ్గు లేకుండా ఎలక్షన్ ముందు. ఇవాళ అన్ని షరతులే కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఏది? రేవంత్ చెప్తున్నాడు, చంద్రబాబుని అడగండి సిగ్గు లేదు బీజేపీ వాళ్ళారా, 10,000 కోట్లు అప్పు పడ్డాడు కుర్రోళ్ళకి, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు, రేవంత్ చెప్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చెప్తున్నారు 10,000 కోట్లు పిల్లలకి బకాయి ఫీజులు అని చెప్పని. సిగ్గు తెచ్చుకుని ఎయిరా డబ్బులు? ఫీజు రీయింబర్స్మెంట్ ఎయిరా? తల్లికి వందనం అందరికి ఎయిరా? వేయండి. మొదటి సంవత్సరం అంటే ఎట్టాగా ఎగ్గొట్టారు, పంగనామాలు పెట్టారు. మీరు మొదటిసారి వేసిన వాళ్ళకి, రెండోసారి వేసిన వాళ్ళకి మాట్లాడాలి కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నాను. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ, ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా
ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే.